ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ లో అదిరిపోయిన ట్విస్ట్. అసలు ఎవరు వర్సెస్ ఎవరు పడింది, ఏం టాస్క్లు జరిగాయి, ఎవరు ఎవరిని గేమ్ లోంచి తీసేశారు, ఇవంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ ఫైనల్ గా ఎవరు కెప్టెన్ అయ్యారో కూడా మాట్లాడుకుందాం. సో ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రోజు ప్రోమో ప్రకారం చూసుకుంటే ఫస్టే బిగ్ బాస్ అనౌన్స్ చేశారనమాట. యోధులు వచ్చి గేమ్స్ ఆడి హౌస్ మేట్ మీరు అలసిపోయారు, రణరంగం అది ఇది అని ఏవేవో వచ్చాయి. అసలు ఇంత స్టేజ్ లో ప్రీవియస్ హౌస్ మేట్స్ ని పిలిపించి వాళ్ళ చేతుల్లో కంటెండర్షిప్ ని పెట్టి, కొంతమంది ఏమో వచ్చిన వాళ్ళు గట్టిగా ఆడారు, కొంతమంది ఏమరా అంటే హౌస్ మేట్స్ కి ఛాన్స్ ఇద్దాం అన్నట్లు ఆడారు. నిన్న సోహెల్ చూసుకుంటే సోహెల్ ఏం మరీ అంత లూజ్ అయ్యే అంత వీక్ కంటెస్టెంట్ కాదు, నంబర్స్ పెట్టలేక. సో వీళ్ళేంటంటే హౌస్ మేట్స్ కి సపోర్ట్. కాకపోతే దీని వల్ల కొంతమంది హౌస్ మేట్స్ కి అయితే పాపం అన్ఫేర్ జరిగిందని చెప్పుకోవాలి, ఎందుకంటే కంటెండర్షిప్ కోల్పోయారు కాబట్టి. ఫైనల్ గా అయిన వాళ్ళకి టాస్క్ కూడా అట్లీస్ట్ అయిన వాళ్ళకి టాస్క్ పెట్టుంటే బాగుండేది. ఇక్కడ కూడా ఏంటంటే ఎవరైతే కంటెండర్షిప్ నుంచి ఎలిమినేట్ అయ్యారో, లైక్ సుమన్ అన్న, తనూజ అండ్ బర్నీ గారు, వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఏంటి బజర్ మోగగానే ఫస్ట్ ఎవరైతే వెళ్ళి నైఫ్ ని పట్టుకుంటారో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళి ఇస్తారనమాట. వాళ్ళు ఎవరిని కెప్టెన్సీ రేస్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నారో రిమూవ్ చేస్తారు. ఫైనల్ వీక్ లో ఇలా పెట్టడం అనేది నిజంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ హౌస్ మేట్స్ వచ్చి కొంచెం అటు ఇటుగా జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇది కూడా కొంచెం సపోర్టింగ్ లాగే ఉంది. సపోర్టింగ్ టాస్క్ లాగా కొంచెం ఫిజికల్ టాస్క్లు కానీ ఏదైనా టాస్క్లు వాళ్ళ మధ్యలో కంటెండర్షిప్ గెలుచుకున్న వాళ్ళకి టాస్క్ పెట్టుంటే బాగుండేదని నాకు అనిపించిందండి. మీకు ఎంతమందికి అనిపించింది చెప్పండి ప్రోమో తర్వాత? వీళ్ళు ఏంటంటే పర్సనల్ ఇష్యూస్ పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని రిమూవ్ చేసేసుకుంటున్నారు, కానీ గట్టి ఫైట్ ఆడే ఛాన్స్ రావట్లేదు. బట్ స్టిల్ ఫైనల్ గా అయితే ఈరోజు ఏదైతే డెమాన్ పవన్ 7 వీక్స్ నుంచి నాకు ఛాన్స్ రాలేదు 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 అని ఫీల్ అవుతూ వస్తున్నాడు, ఫైనల్ గా ఆ ఛాన్స్ ఈరోజు కొట్టేశాడు. ఏం జరిగింది ఏంటో చూద్దాము. ఫస్టే సుమన్ అన్న గట్టిగా పట్టాడు అనమాట కత్తిని. ఎవరికి ఇస్తారా అని అనుకుంటే రీతుకి ఇచ్చి ఒక సర్కాస్టిక్ ఒక నవ్వు నవ్వాడు అనమాట, ఒక లుక్ ఇచ్చి. ఇంకా రీతు తెలిసిన విషయమే, డెమోని తీయదు, ఇమ్యూన్ తీయదు, అండ్ తన క్లారిటీ ఉంది. బికాస్ మొన్న చూసాం నామినేషన్స్ లో సంజన గారిని. తను చెప్పిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉన్న హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరిని మీరు బిలో బెల్ట్ వెళ్ళి మాట్లాడారు, మీకోసం నేను సాక్రిఫైస్ చేసినందుకు నేను ఇప్పుడు బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎవరైనా కూడా వెళ్తారు కానీ పర్సనల్ గా మీలాగైతే ఎవరు పర్సనల్ గా వెళ్ళరు. మొన్న నైట్ తనూజతో డిస్కస్ చేసినప్పుడు కూడా చూసాము, కళ్యాణ్ని అనింది కదా ఒక సెలబ్రిటీని పెట్టుకొని తిరుగుతున్నావు అది అనేసి. పోప్ విషయంలో తనూజతో, తర్వాత బర్నీ గారితో, అలా అందరినీ ఆమె పర్సనల్ గా అటాక్ చేస్తూనే వచ్చింది. మీరు అలా అటాక్ చేస్తూనే వచ్చారు కాబట్టి మిమ్మల్ని నేను కెప్టెన్సీ రేస్ లో ఉంచాలనుకోవడం లేదు. ఏదైతే సంజన గారు మన నామినేషన్స్ లో ఇష్యూ రైజ్ చేశారో పాయింట్ కరెక్ట్ అయినా కూడా ఆ చెప్పిన విధానం చాలా నెగిటివ్ గా వెళ్ళింది. అండ్ మళ్ళీ నాటీనెస్ మిస్ అయిందనేసి నిన్న కూడా బర్నీ గారి మెడిసిన్స్ ఇది చేయడము, మేబీ బర్నీ గారు అక్కడికి లైట్ తీసుకున్నారు కానీ బట్ ఈ టైంలో అవన్నీ కరెక్ట్ కాదు. అవి బాగా సంజన గారికి గేమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఎలా అయితే సంజన గారే గేమ్ స్టార్ట్ చేసి గేమ్ ని ఆవిడ వైపు తిప్పుకున్నారు, ఇప్పుడు ఏంటంటే హింట్స్ వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారో లేకపోతే కంటెంట్ ఇవ్వాలనో కనిపించాలని చేస్తున్నారో తెలియట్లేదు కానీ అనవసరంగా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్నారు. నాకైతే అలా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇంకా రీతు వచ్చేసి సంజన గారిని క్లియర్ కట్ గా తీసేసింది. సంజన గారు ఏంటంటే అవును నువ్వు గేమ్ ఏం ఆడుతున్నావు, అసలు పొద్దున్న లేస్తావు ఆ మూల కూర్చుంటావు, డెమోన్ ఈ మూల కూర్చుంటాడు, మళ్ళీ ఇద్దరు ప్యాచప్ అవుతారు, అంతే గేమ్. రీతు పాయింట్ ఏంటంటే అవును అట్లీస్ట్ నేను అదన్నా జెన్యున్ గా ఉన్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. దానికంటే ఒక రకంగా చూడాలంటే డెమోన్ టాస్క్ లో వచ్చినప్పుడు 100% ఆడతాడు, రీతు కూడా 100% గేమ్ ఎఫర్ట్ పెడుతుంది. బట్ ఎక్కడో వీళ్ళ బాండ్ వల్ల, అండ్ సంజన గారు ఇది కూడా మెన్షన్ చేశారు, 5 స్టార్మ్స్ వచ్చినప్పుడు చెప్పారు అందరూ చెప్తున్నారు బట్ మీరు ఏం చేంజ్ అవ్వలేదు అది ఇది అనేసి. రీతు కూడా కొంచెం కొంచెం కాదు నెగిటివిటీ అయ్యింది అంటే ఈ బాండ్ వల్లనే అయింది. ఫస్ట్ నుంచి ఇంకొంచెం గేమ్ మీద ఫోకస్ పెట్టుంటే ఇంకా బాగుండేదని అయితే నాకు అనిపించింది. ఇంకా సంజన గారు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగింపబడ్డారనమాట. నెక్స్ట్ బర్నీ గారు నైఫ్ పట్టుకుంటారు. ఇంకా బర్నీ గారు మేబీ ఇమాన్యుయల్ కో కళ్యాణ్ కో సపోర్ట్ చేస్తారేమో అని అనిపించింది.
కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా డెమాన్కి ఇచ్చాడు. మేబీ అది సపోర్ట్ చేయడం అయ్యుండొచ్చు, లేకపోతే డెమాన్ని లాక్ చేయడానికి కూడా అయ్యుండొచ్చు. ఇంకా డెమాన్ మేబీ నామినేషన్స్ వల్ల, నామినేషన్స్లో చూసాము ఇమ్యూన్ నామినేట్ చేశారు అండ్ కళ్యాణ్ని నామినేట్ చేశారు కాబట్టి మేబీ కళ్యాణ్ ఏమైనా తీసేస్తాడేమో, మొన్నంత గొడవ జరిగింది కదా అన్నట్లు అనిపించింది. కాకపోతే డెమాన్ మళ్ళీ సేమ్ రీజన్, ఇమాన్యుయల్కి ఏ రీజన్ అయితే ఉందో ఆ రీజన్ పెట్టి డెమాన్ వచ్చేసి ఇమాన్యుయల్ని తీసేసాడనమాట. అంటే నాకు ఎక్కడైతే సపోర్ట్ కావాలో అక్కడ సపోర్ట్ చేయలేదన్నా అది అనేసి. ఇమాన్యుయల్ ఇక్కడ బాగా ఫుల్ ఫైర్ అయ్యాడనమాట. నువ్వు అలాంటప్పుడు నటించకరా, నేను ఏడుస్తుంటే ఏడుపు వస్తుంది, నిన్ను చూస్తే నవ్వు వస్తుంది, ఆ మాటలన్నీ వద్దు, పెట్టావు కదా ఓకే తీసేయి అనేసి ఇంకా సీరియస్గా దాన్ని కూడా తీసేశాడు. ఇమాన్యుయల్కి అర్థం కావట్లేదు, ఇప్పుడు కెప్టెన్షిప్ కోసం పోరాడే స్టేజ్లో కాదు, ఫస్ట్ నుంచి నామినేషన్స్లో ఉండి నిజంగా వచ్చింటే మాత్రం ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ అని అనిపించుకునేవాడు. ఇప్పుడు కూడా టాప్ 5లో ఉన్నాడు, బట్ ఎక్కడో ఈ సేఫ్ ప్లే వల్ల ల్యాగ్ అవుతున్నాడు అనమాట. ఇంకా ఈ రోజు అయితే బాగానే ఫైర్ వచ్చాడు, ఎందుకంటే మేబీ కెప్టెన్షిప్ తీసేయడము, ఈ టైంలో కెప్టెన్సీ పొందినా కూడా నామినేషన్స్లోకి రాడు. ఇది కూడా ఎందుకు అంత సేఫ్ ఎందుకు? ఓకే మేబీ డిఫెండ్ చేసుకున్నాడు అనుకుందాము, బికాజ్ మనకి ప్రోమో చూసి డిసైడ్ చేయలేము కదా, ఎపిసోడ్ వచ్చాక ఎలా ఉంటుంది, ఏం మాట్లాడారు అనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకా ఇమాన్యుయల్ కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అనమాట. డెమాన్, కళ్యాణ్, దివ్య, సంజన గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా చూద్దాం వీళ్ళల్లో అందరూ వెళ్ళిపోయాక ఫైనల్గా కళ్యాణ్ వర్సెస్ డెమాన్, ఇది కదా చూడాల్సింది. మోస్ట్లీ లైక్ ఇమాన్యుయల్ వర్సెస్ వీళ్ళు ఉన్నా బాగుండేది. ఫైనల్గా అయితే కళ్యాణ్ వర్సెస్ డెమాన్ పడింది అనమాట. అండ్ నిన్న నైట్ నుంచే డెమాన్ కెప్టెన్ అనేసి ఆల్మోస్ట్ లీక్స్ వలన ఎట్లా తెలియదు కానీ డెమాన్ కెప్టెన్ అనేసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు, కెప్టెన్ అనేసి ఫిక్స్ అయిపోయారు. బట్ కాదండి, వీళ్ళిద్దరి మధ్య టాస్క్ అయితే నడిచింది, ఇలా సపోర్టింగ్ ఇలా కాకుండా టాస్క్ నడిచింది అనమాట. సో ఆ టాస్క్ ఏంటంటే ఏదో సంథింగ్ రోడ్ వేయాలి అన్నట్లు టాస్క్ ఏదో జరిగింది. ఫైనల్గా ఆ టాస్క్ విన్ అయ్యి కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడు. బట్ ఈ టైంలో కళ్యాణ్ కెప్టెన్ అవ్వడం అనేది తనకి పాజిటివా నెగిటివా? ఎందుకు అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి రాడు, నామినేషన్స్లోకి 1 వీక్ రాలేదు అంటే ఇంత పీక్ స్టేజ్లో ఆల్మోస్ట్ ఓట్స్ అనేది స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ డెమాన్ ఒకవేళ అయ్యున్నా కూడా తను ఎలాగూ టాప్ 5, ఇద్దరూ టాప్ 5 రీచ్ అయ్యారు అన్న ప్లేస్లోనే ఉన్నారు కాబట్టి నామినేషన్స్లో రాకపోతే ఓట్స్ అనేది స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మొన్న ఏదైతే వీళ్ళిద్దరి మధ్య గొడవ కానీ ఆర్గ్యుమెంట్ కానీ మెడబట్టుకోవడం కుర్చీంది అనడం జరిగిందో, మరి ఈ వీకెండ్ దాని గురించి ఏమన్నా ఎఫెక్ట్ పడబోతుందా ఏంటి? ప్రస్తుతానికైతే ఇంకా లాస్ట్ వీక్ కెప్టెన్ కళ్యాణ్ అయ్యాడనమాట. మేబీ బర్నీ గారికి పాపం ఇంకా యోధులు వచ్చినప్పుడే ఆయన ఛాన్స్ మిస్ చేసుకున్నారు, మళ్ళీ కళ్యాణే కెప్టెన్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వీక్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయిపోయాడు. ఈ వీక్ ఎలాగూ ఓటింగ్స్లో ఫస్ట్లోనే దూసుకుపోతున్నాడు కాబట్టి ఈ వీక్ సేఫే, నెక్స్ట్ వీక్ సేఫే. ఇంకా టికెట్ టు ఫినాలే, ఎవిక్షన్ పాస్ ఇవంతా ఎలా జరగబోతున్నాయి ఏంటి అనేది మనం కమింగ్ వీడియోస్లో చూద్దాము. ఫైనల్గా ఇంకా డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు రీతు తప్ప అందరూ నామినేషన్స్లో ఉన్నారు. ఓటింగ్స్లో మనం చెప్పుకున్నాం కదా ఎవరెవరు సేఫ్లో ఉన్నారు, ఎవరెవరు డేంజర్ జోన్లో ఉన్నారని. సో మరి వీకెండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనుకుంటున్నారో కమెంట్ చేయండి, అండ్ ఎవరు సేఫ్ అవ్వాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.